వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పృథ్వీని. సో పైథాన్ లైఫ్ వల్ల మనం ఒక కొత్త కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఏంటంటే అది సి ప్రోగ్రామింగ్ కోర్స్. సో ఏంటి మరి ఈ సిలబస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది బ్యాచ్, ఆ టైమింగ్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో చూద్దామా. ఫస్ట్ సిలబస్. ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్. మీకు కంప్యూటర్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మీరు ఇప్పటివరకు ఇప్పుడు ప్రజెంట్ మీరు స్కూల్ లెవెల్లో ఉన్నా, కాలేజ్ లెవెల్లో ఉన్నా, అసలు మీరు ఈ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండే కాకపోయినా మీకు ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. కంప్యూటర్ అంటే ఏంటి, ఎన్ని జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఉంటుంది, మెమొరీ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్ గురించి కావచ్చు, అవుట్పుట్ డివైస్ గురించి కావచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్లో మనం కవర్ చేయబోతున్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి, సి బేసిక్స్. సి బేసిక్స్లో మనం ఏమేమి కవర్ చేస్తున్నామంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అసలు మీకు ఐడియానే లేవు ఇవన్నీ. ఇప్పుడు మనం సి నేర్చుకుంటున్నామంటే మీకు ముందు ఇవేం ఐడియా లేవన్నట్టే కదా. సో మనకు ఈ ఐడియా లేదు కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, తర్వాత బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, తర్వాత మిషన్ లాంగ్వేజ్, ఇలా తర్వాత లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, ఈ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ మనం ప్రతిదీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటామండి. సి బేసిక్స్లో ఇంకా చాలా ఉంటుంది మీకు. జస్ట్ నేను సి బేసిక్స్ అని రాశాను. ఏంటది ఇంకా ఏమేమి ఉంటుంది మనకంటే, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, డాటా టైప్స్ అంటే ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ బేసిక్స్ అనేటివి కవర్ చేయబోతున్నాం. సో మీరు ప్రతి ఒక్కటి ఇప్పుడు హిస్టరీ ఆఫ్ సి గురించి తెలుసుకుంటాం. తర్వాత ఒక ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అంటున్నాం, మనం చాలామంది వింటుంటాం. సో ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సి లాంగ్వేజ్లో, ప్రతి ఒక్కటి ఈ సి బేసిక్స్లో నేను కవర్ చేయబోతున్నాను. ఎవ్రీథింగ్ మనం స్క్రాచ్ నుంచి మీరు ఈ కోర్సులో నేర్చుకోగలుగుతారు. తర్వాత వచ్చేసి ఆపరేటర్స్ అనేటివి ఉంటాయి. మనకు చాలా రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. మనకు అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, తర్వాత లాజికల్ ఆపరేటర్, ఇలా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 4-5 ఆపరేటర్స్ని మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం ఎవ్రీథింగ్. సో సిలబస్ ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏమేమైతే కవర్ చేయబోతున్నానో సిలబస్లో ప్రతి ఒక్కటి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్ అని, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని, ఇలా మనకు స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇలా కవర్ అవుతాయి. సో మీకు ఇవి ఏం నేమ్స్ వేయలేకపోయినా నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఏమేమి ఉంటుందో ఐడియా రావడానికి. నాకు ఇవేం తెలియదు, అసలు ఈ నేమ్సే తెలియదు, నేను కంప్యూటర్ సైన్స్కి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అసలు నేను కంప్యూటర్ సైన్స్ నేర్చుకుందామని ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను, నేను స్కూల్ లెవెల్లో ఉన్నాను, కాలేజ్ లెవెల్లో ఉన్నాను, అయినా ఏం కాదు, నేను ఇక్కడ నేమ్స్ చెప్తున్నాను, వినండి. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్, వైల్ లూప్ అని ఉంటుంది, డూ వైల్ లూప్ అని ఉంటుంది, ఫర్ లూప్ అని ఉంటుంది, ఇలా లూప్స్ గురించి తెలుసుకుంటాం. తర్వాత అరే అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వేరే లాంగ్వేజ్కి వెళ్ళినా. సో అరే అనే కాన్సెప్ట్, తర్వాత స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్, తర్వాత స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తాం, తర్వాత యూనియన్ అనే కాన్సెప్ట్, తర్వాత ఏంటి పాయింటర్, ఇలా మనం ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. జస్ట్ నేను టైటిల్ రాసిన అరేలో టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటుంది, స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. తర్వాత స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్, యూనియన్ అనే కాన్సెప్ట్, పాయింటర్ అనే కాన్సెప్ట్, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక లెవెల్కి వెళ్తూ ఉంటాం. తర్వాత వచ్చేసి ఫంక్షన్ అంటే మనకు సి లాంగ్వేజ్లో ఒక ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. తర్వాత కాల్ బై వాల్యూ అని, కాల్ బై రిఫరెన్స్, తర్వాత రికర్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, రికర్షన్. తర్వాత ఈనం డాటా టైప్, మీకు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈనం గురించి. సో ఈ విధంగా మనం ఈ సిలబస్లో అయితే ఇవన్నీ కవర్ చేస్తున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం మనం ఈ సిలబస్ అంతా ఇక్కడ వరకు కవర్ చేసాం. ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క సిలబస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో మొత్తం తెలుస్తుంది. pythonlife.in అనే వెబ్సైట్కి వెళ్తే మీరు సిలబస్ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే. తర్వాత మరి ఇంకేమి యాడ్-ఆన్స్ ఇస్తున్నాం మనం దీంట్లో, ఈ కోర్సులో మనం ఇంకేమి ఇస్తున్నామంటే, ఫస్ట్ స్టడీ మెటీరియల్. మీకు క్లాస్ అయిపోయిన వెంటనే మనం డైలీ క్లాస్ అయిపోతుంది కదా, క్లాస్ అయిపోయిన వెంటనే మీకు స్టడీ మెటీరియల్ అనేది మనం ఏం నేర్చుకున్నాం దానికి సంబంధించి స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మన కోర్స్ అయిపోయిన వెంటనే మనకు ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవసరం పడతాయి. మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సులో. ఓకే. సో మీకు ఈవెన్ మీరు కాలేజీలో వైవా కోసమైనా ఇవి యూజ్ అవుతాయి. ఇన్ ఫ్యూచర్ మీకు ఇంటర్వ్యూకి సంబంధించి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. తర్వాత వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఓకే. తర్వాత రెజ్యూమే బిల్డింగ్. మీకు రెజ్యూమే ఎలా తయారు చేయాలి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏవి ఎక్కువ షార్ట్ లిస్ట్ అవుతున్నాయి, సో దానికి సంబంధించి మీకు రెజ్యూమే బిల్డింగ్ అనే క్లాస్ మీకు కంప్లీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాం.
తర్వాత కెరీర్ గైడెన్స్. సరే మరి మీరు సి లాంగ్వేజ్ నేర్చేసుకున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఏమేమి జాబ్స్ ఉంటాయి, మొత్తం మీకు కెరీర్ గైడెన్స్ అనేది చేస్తాం మనం దీంట్లో. తర్వాత వచ్చేసి డౌట్ క్లారిఫికేషన్. డైలీ మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. మనకు డైలీ ఒక 2 hours క్లాస్ ఉంటే దాంట్లో మనకు 1.5 hour క్లాస్ తీసుకున్న తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం డైలీ డౌట్ సాల్వ్ చేయడానికి ఉంచుతాం. లాస్ట్ 30 minutes డౌట్ సాల్వ్ చేస్తాం మనం. తర్వాత వచ్చేసి డైలీ టాస్కులు. మనము మీరు ఒక కాన్సెప్ట్ ఇచ్చామంటే దానికి సంబంధించి కొన్ని టాస్కులు కూడా ఇస్తాం, దాన్ని మీరు సాల్వ్ చేయాలి. తర్వాత వచ్చేసి సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్స్ కూడా మీకు ఇవ్వబడును. ఒక ప్రాజెక్ట్స్ ఉంటాయి 2. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను. తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది మీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత. ఇదే ప్రాజెక్ట్స్ ఏంటి 2 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 2 ప్రాజెక్ట్స్ మేము ఎలా చేయాలో కూడా చెప్తాను. దాన్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు వన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్స్ చేయగలుగుతారండి. సో ఇదైతే నేను చెప్పగలుగుతాను. తర్వాత వచ్చేసి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. ఇక్కడ థియరీ కాదు, జస్ట్ ఇక్కడ థియరీ అని కనిపిస్తుందిగా, దాన్ని మనం ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్స్ రూపంలో ప్రతి కాన్సెప్ట్ పైన ప్రోగ్రామ్స్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రతి ఒక్కటి మనం VS కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తాం. సో ఇవన్నీ మీకు తెలుస్తుంది ఒకసారి మీరు కోర్సు జాయిన్ అయిన తర్వాత ఏంటి మరి ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటుంది? 45 days లైవ్ క్లాసెస్ ఉంటుందండి. ఏంటి 45 days లైవ్ క్లాసెస్. తర్వాత ఎప్పుడు మరి కోర్సు స్టార్ట్ ఎప్పుడంటే June 18. ఎప్పుడండి? June 18, 2024. ఓకే, ఈ డేట్కి మనకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎక్కడ మరి కోర్సు డీటెయిల్స్, తర్వాత ఎన్రోల్మెంట్ ఎక్కడ తెలుసుకోవచ్చు, ఇంకా మీకు కావాలనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కోర్స్ ఒకటి సిలబస్ మొత్తం ఇన్ డీటెయిల్ కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది మనకు pythonlife.in అని వెళ్ళండి. అక్కడ సి లాంగ్వేజ్ యొక్క కోర్సు యొక్క మొత్తం డీటెయిల్స్ మీకు అక్కడ కనిపిస్తుంది. తర్వాత కోర్స్ ఫీ ఎంత మరి? సో 2,999 మాత్రమే ఈ కోర్స్ ఫీజు అనేది. తర్వాత మీకు ఏంటి ఇంకా మీకు ఈ ఫీ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే మాత్రం మీకు EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. EMI ద్వారా కూడా మీరు సులువుగా కట్టుకోవచ్చు. ఓకే, తర్వాత టైమింగ్స్ ఏంటి మరి? మండే టు సాటర్డే 6 to 8 PM అండి. 6 PM to 8 PM. మీరు సండే హాలిడే ఉంటుంది. సో మండే టు సాటర్డే అయితే ఉంటుంది. సో 45 days లైవ్ క్లాసెస్ ఉంటుంది. మీకు డైలీ మన డౌట్ కూడా మీకు ఏమైనా ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను. సో మీరు నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవుతారు. సో మనం ప్రతి ఒక్కటి మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ షేర్ చేసి నాకు చెప్పొచ్చు. సో ఇలా ప్రతి ఒక్కటి మనం ఇంటరాక్ట్ అవుతూ మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో మీరు కనుక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే, సో మీరు ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు? స్కూల్ లెవెల్లో ఉన్నా, మీరు కాలేజ్ లెవెల్లో ఉన్నా, తర్వాత మీరు అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండే కాకపోయినా, ఓకే, మీరు ఇప్పటివరకు ఏదైనా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్నా మీకు సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సి ఎందుకు అవసరం? చాలా బేసిక్స్ అనేది మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇస్తుంది. ఈ బేసిక్స్ లేక మీరు చాలామంది వేరే లాంగ్వేజెస్ నేర్చుకుని సఫర్ అవుతున్నారు. సో అక్కడ సింటాక్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో. సో మీకు ఈ సి లాంగ్వేజ్ అనేది ఒక బేసిక్స్ బిల్డ్ చేస్తుంది. సో మీ ఇక్కడ సి లాంగ్వేజ్ నేను నేర్పిస్తాను మొత్తం ఎవ్రీథింగ్. మనం ఇక్కడ ఏమేమి రాసాము సిలబస్లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాం. మీకు కంప్యూటర్ బేసిక్స్ నుంచి నేను స్టార్ట్ చేసి ఇక్కడ ఈనం డాటా టైప్ వరకు ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తున్నాను. సో ఇంకా యాడాన్స్ కూడా చెప్పాను ఏమేమి ఇస్తున్నాను నేను ఇక్కడ అన్నీ కూడా. తర్వాత ఈ కోర్స్ డీటెయిల్స్, ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. మొత్తం ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది దీంట్లో. తర్వాత మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేయండి, అక్కడ నుంచి కూడా ఎన్రోల్ కావచ్చు. లేకపోతే మీకు కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ కావచ్చు. సో మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి కామెంట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఆ నెంబర్ని కాంటాక్ట్ కండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.